అమ్మ ప్రేమ తీయనిది, దేవుని ప్రేమ మధురమైనది. తీపి శరీరానుసారమైనది, మధురం శరీరాత్మల సారమైనది. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. మరొక ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన మాటల ధ్యానంలో మనల్ని మనం బలపరుచుకుంటూ ముందుకు సాగిపోతున్న ప్రతి విశ్వాసికి కూడా, నమ్మిన ఘనపరిచే ప్రతి బిడ్డకి కూడా ఈ మాటలు ఎంతో ఆదరణ ఇస్తాయని చెబుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ఎంతగానో మన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, నేటి ఉదయకాల దేవుని స్వరం, నీ స్వరము మధురం. పరమగీతములు 2:14 ఈ మాటని చదువుతాం. ఇందాక మొదట్లో నేను చెప్పిన మాట, తీపికి మధురమునకు తేడా ఏమిటో తెలియాలని బహుశా ఈ యొక్క మాట పరమగీతంలో లిఖించబడి ఉందేమో అని అనిపిస్తుంది కదూ. నిజమే ప్రియులరా, తీపికి మధురమునకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో అనేకమైన తీయదనాలు ఉన్నాయి, కానీ మాధుర్యతని, మధురమును కోల్పోతున్నటువంటి సమాజం, క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తున్నాము అని పౌలు గారు తన పత్రికలో రాస్తూ ఇలాగన్నాడు. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక అని మనం అక్కడ 1 కొరింథీ 2:5 మనం చూస్తాం. అంటే తీయగా ఉన్న మాటల్లో ఎక్కువగా సంచరిస్తుంది, కానీ మధురంగా ఉన్న దేవుని యొక్క పరమగీతముల మాటలు మరి ఎక్కడ కనబడటం లేదు అని కదూ దాని అర్థం. తీయని మాటలు ఉన్నాయి, కానీ మధురమైన మాటలు ఎక్కడున్నాయి? తీయని వాక్యాలు సంచరిస్తున్నాయి, కానీ మధురమైన దేవుని వాక్యము ఎక్కడుంది అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు కొరింథీ సంఘానికి. ప్రియ దేవుని సంగమా, చెరుకు ఉంది కదూ, చెరుకులో ఆ రసం ఉన్నంత వరకు దాని మాధుర్యంగానే ఉంటుంది, ఎందుకంటే అది న్యాచురల్గా అందులో ఉంది. అదే చెరుకు రసం బయటికి తీయబడిన తర్వాత దాని స్వరూపం మార్చేస్తున్న మనుషులు పంచదారగా, బెల్లంగా మారిపోయిన తర్వాత దాని మాధుర్యం కోల్పోయి దానికి ఒక రకమైనటువంటి కృత్రిమమైన తీయదనం వచ్చింది. అవునా? అదే రీతిగా మాధుర్యాన్ని మారుస్తూ తీయని మాటలుగా మార్చేస్తున్నారు అని పౌలు గారు బాధపడుతున్నారేమో అని అనిపిస్తుంది. అనగా నేటి క్రైస్తవ్యం, నేటి క్రైస్తవ లోకము తీయగా ఉందా, మధురంగా ఉందా అనేది ప్రశ్నించుకోవలసిన ఉదయకాలం. ఏమండి, ఓ సేవకుడు పాడుతున్నాడు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, తీయదనమే నా ప్రభుతో జీవితం అని అనటం లేదు, కానీ మాధుర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆ జీవితాన్ని ఎలా మార్చిందో ఆ మాధుర్యం, ఆ వ్యక్తిని ఒక గొప్ప ఉన్నతమైన సేవకునిగా, సైన్యంగా ఎలా మార్చిందో ఆ మాధుర్యాన్ని వర్ణించి పాడుతున్న పాట మనం నిత్యం పాడుతూ ఉంటాం కదూ. అవును ప్రియులారా, నేడు తీయదనాలు ఎక్కువయ్యాయి. మరి దేవుడు అనుగ్రహించు స్వసిద్ధమైనటువంటి ప్రేమని మరి లేదా ఆ మాధుర్యాన్ని కోల్పోతూ ఉంటున్నాం అని దాని అర్థం. పౌలు గారి యొక్క భావనలో ప్రభు స్వరం వింటున్న మనం, ఎందుకంటే నీ స్వరం మధురం అని అన్నము కదూ. మరి ఆ మాట మనం అనుభవిస్తున్నప్పుడు, దాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు క్రైస్తవుడు మధురంగా ఉండాలి. ఆ మధురమైన స్వరాన్ని బట్టి మనముగా మధురముగా ఉండాలి అని ఆయన బోధిస్తున్నారు ఈ ఉదయకాలమున. నాకైతే మీకు గుర్తుంది కదూ, ఒక ఆమె బైబిల్ గ్రంథంలో నన్ను నయోమి అనక మారా అని పిలవండి అని ఏడవడం మనం
మరి ఆ యొక్క రూతు గ్రంథంలో చూస్తాం. దేవుడు ఆమెని మధురంగా ఉండాలని నయోమి అని పేరు పెడితే మారాగా లేదా ఒక తెలియని అనుభూతిగా ఎలా మారింది అనేది నయోమి ఆలోచించలేకపోతుంది. స్వసిద్ధంగా దేవుని యొక్క మధురంగా ఉండవలసిన నయోమి కృత్రిమంగా తయారు చేయబడిన తీపిలా మారిపోయింది. కానీ ఆ తీపి చేదుగా వర్ణించబడింది. ప్రియులరా, దేవుడు అనుగ్రహించినది మాధుర్యమైతే కృత్రిమమైన మెటీరియల్స్తో మరి కలయికలతో తీపిగా లేదా చేదుగా మారిపోతున్న జీవితాలు మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ స్వర మాధుర్యాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సత్యం. నువ్వు తీయగా ఉన్నావా, మాధుర్యంగా ఉన్నావా అనే ప్రశ్న మనలో నిత్యము అల్లాడుతూ ఉండాలి సుమా. అదే పరమగీతంలో 4వ అధ్యాయం 10వ వచనంలో నీ ప్రేమ ఎంత మధురం అనే మాట చదువుతాం కదా ప్రియులారా. అలాగే నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే ఉన్నతమైన తీపిగా ఉంది అని 119, 103 వాక్యంలో చదువుతాం. దీని అర్థాన్ని మనం గ్రహించినట్లయితే మనం మధురంగానే ఉండాలి, తీయదనంగా ఉండకూడదు. తీయని మాటలు కాదు, మధురమైన ఆ యొక్క స్వసిద్ధంగా జుర్రుకుంటున్నటువంటి దేవుని వాక్య సత్యాలతో మనం మధురంగానే ఉండాలి. క్రైస్తవుడు మధురంగానే ఉండాలి. అందుకే ఆయన స్వరం మధురం, ఆయన ప్రేమ మధురం, మరి నయోమి అంటే మధురం అని కొన్ని వాక్యాలు మీ ముందు పెడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అంజూరపు చెట్టుని రాజుగా ఉండమని చెట్లన్నీ కోరినప్పుడు బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల్లో 9:11 చూస్తాం. అంజూరపు చెట్టు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నా మాధుర్యమును, నా మంచి ఫలములు నేను ఇయ్యక మానుదునా? నా మాధుర్యమును, నా మంచి ఫలమును. ఎంత చక్కగా మాట్లాడుతుంది అంజూరపు చెట్టు. ప్రియులరా, తీయదనం కృత్రిమమైనది, దానిని కాదు మనం వినియోగించవలసింది. దేవుడిచ్చిన మాధుర్యాన్ని, మాధుర్యమైన జీవితాన్ని, మాధుర్యమే నా ప్రభుతో జీవితం అన్న నినాదాన్ని మనం ప్రకటించాలి. అట్టి మాధుర్యంతో దేవుడు నిన్ను దర్శించి తన నిత్య సత్య వాక్యముతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ వాక్య ప్రబోధను మాధుర్యముగా మార్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయా ఈ చక్కటి స్వరాన్ని బట్టి వందనాలు. నీ స్వరం మధురం, నీ ప్రేమ మధురం, నీ వాక్యం మధురం. మరి అది ఆస్వాదిస్తున్నటువంటి క్రైస్తవ లోకం తీయగా కాకుండా మధురముగా ఉండేటట్లుగా సహాయం చేయండి. స్వసిద్ధంగా నీలోంచి వస్తున్న మాధుర్యాన్ని జీవితాల్లో నింపుకొని అనేకులను మాధుర్యమైన జీవితాలుగా మార్చే కృప ఈ వాక్యానికి అనుగ్రహించండి. ఈ వాక్యమును గౌరవిస్తూ ఘనపరుస్తూ దేవుని స్వరమని గొప్ప చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించండి, బలపరచండి. ప్రతిరోజు ఉదయకాల యేసు వైపు స్వరాన్ని మీ అభిషేకంతో నింపి నాయన చేస్తున్నటువంటి కార్యం బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసయ్య దివ్యమైన నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వలన, ఆయన వాక్యం వలన ప్రతి క్రైస్తవ కుటుంబము మధురముగా ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమెన్.